ఏపీలో భోగాపురం ఎయిర్పోర్ట్ పై అధికార విపక్షాల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ అని అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 3 జిల్లాల అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు పేర్ని నాని. 2019 ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు శంకుస్థాపన చేశారని అమర్నాథ్ అన్నారు. అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్ కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. 3 జిల్లాలు రూపురేఖలు మారాలంటే, ఈ 3 జిల్లాలు మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని 3 జిల్లాలకి అనుకూలమైనటువంటి ప్లేసు నేషనల్ హైవేకి పక్కన సీకి ప్యారలల్గా మనం ఎయిర్పోర్టు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి భోగాపురాన్ని నిర్ణయం చేశారు. నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల్లో మీరు భూసేకరణ చేసేసి ఎయిర్పోర్ట్ కట్టేసేసి మొత్తం పూర్తి చేసేసారా? R&R ప్యాకేజీ నిర్మాణం చేసి 18 మాసాల్లో. అరే ప్రజలు అన్నీ ఆలోచిస్తారే. 18 మాసాల్లో మనం పూర్తి కట్టడం సాధ్యం అవుద్దా ఎయిర్పోర్ట్ అనేది? అది అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది అవుతుందా అంటే ఆ స్పృహ కూడా లేకుండా ఎంతసేపు ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. మరో 20-25 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపన. ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు, సంబంధించినటువంటి క్లియరెన్సులు లేవు, సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ జరగలేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది 90% వరకు పూర్తే కాలేదు.